ఒలింపిక్ అనే యుద్ధ రంగంలోకి ప్రవేశిస్తున్న ఇరు పోటీదారులను చూడడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా లేదా? విద్యార్థులు సిద్ధంగా ఉన్నారా లేదా? ఎక్కడ బస్సే కనపలేదు. అలాగే మొదటి బృందం నుంచి తామ్రలం నుంచి వైదేహి సురేష్, అలాగే రెండో బృందం నుంచి టాక్స్ వైపు తల్లి నుంచి కనిమొడి నవకుమారన్, మన మూడవ స్థాయికి న్యాయ నిర్ణేతలుగా గౌరవనీయులైన శ్రీ డాక్టర్ వెంకట ప్రతాప్ గారు, శ్రీ అప్పలనాయుడు అక్కయ్య గారు మరియు కుమారి శ్రీజ్యోతి శ్రీనివాసరావు గారిని ఈ మూడవ స్థాయిని కొనసాగించడానికి సభాపతి గారు కుమారి తేజశ్రీ మూర్తిని ఆహ్వానిస్తున్నాము. మన భాష, మన యాస, మన ఆచార వ్యవహారాలు వీటన్నిటి కలయికే తెలుగుతనం. అయితే నేటి ఆధునిక కాలంలో ఈ తెలుగుతనం అనేది మనకు గర్వకారణమా, లేక అది ఉనికి కోల్పోకుండా మనం చేస్తున్న ఒక పోరాటమా? ఈ అంశం మీద నేడు మనం చర్చించుకోబోతున్నాం. ప్రభుత్వం తరఫున తెలుగుతనం మనకి ఎంతో గర్వకారణం అని వాదిస్తారు. ప్రతిపక్షం తరఫున తెలుగుతనం అనేది ఈ రోజుల్లో గర్వం కంటే దానిని నిలబెట్టుకోవడానికి చేస్తున్న ఒక పోరాటం అని వాదిస్తారు. ఈ చర్చను పర్యవేక్షించడానికి విచ్చేసిన గౌరవనీయులైన న్యాయ నిర్ణేతలు శ్రీ డాక్టర్ వెంకట ప్రతాప్ గారు, శ్రీ అప్పలనాయుడు అక్కయ్య గారు మరియు శ్రీ కుమారి శ్రీజ్యోతి శ్రీనివాసరావు గారు. ముందుగా ప్రభుత్వ పక్షం తరపు వక్త సోదరి వైదేహి సురేష్ ని ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి వెంకట ఆదిలక్ష్మి గారు మా చర్చను కలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. తరువాత ప్రతిపక్షం తరపున వక్త సోదరి కనిమొడి నవకుమారాన్ని ఆహ్వానిస్తున్నాము. ముందుగా ప్రభుత్వ పక్షం తరపు వక్త సోదరి వైదేహి సురేష్ ని ఆహ్వానిస్తున్నాము. మీకు ఇచ్చిన సమయం 2 నిమిషాలు. సభాపతి గారికి ధన్యవాదాలు. అచ్చమైన భాష, స్వచ్ఛమైన భాష, ముచ్చటైన భాష, గచ్చటైన మచ్చలేని భాష, రచ్చ గెలిచిన భాష. తెలుగు తెలుసుకోరా తెలుగువాడా. అలా ఉన్న తెలుగువాడే ఈనాటి అంశాన్ని ముందు పెడుతున్నాను. తెలుగుతనం గర్వకారణమా లేదా పోరాటమా? ప్రధానమంత్రిగా నేను గట్టిగా సమర్థిస్తున్న వాదాలను ఈనాటి చర్చా వేదికలో స్పష్టంగా తెలియజేస్తాను. అంతకుముందు గౌరవనీయులైన ప్రియమైన న్యాయ నిర్ణేతలకు, ఆచార్యవర్యులకు మరియు నా సహ పోటీదారికి మరియు అందరికీ నా ప్రణామములు. అధ్యక్ష, ఈరోజు మన ముందు ఉన్న
ప్రశ్న చాలా మందికి సాధారణంగా కనిపించవచ్చు. కానీ ఈ అంశం గురించి మన తెలుగు వారు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. అసలు గర్వం అంటే ఏంటి? గర్వం అంటే మాటల్లో ప్రకటించేది కాదు. గర్వం అంటే మన రోజువారీ జీవితంలో ఆచరించేది. ఇక్కడ ఉన్న వారందరికీ నాకు ఒక ప్రశ్న ఉంది. ఇంట్లో మనందరూ ఏం భాష మాట్లాడుతున్నాము? మన పిల్లలకి ఏ నీతి, ఏ విలువలను నేర్పిస్తున్నాము? మన సంస్కృతిని వారసత్వంగా నేర్పిస్తున్నామా లేదా జ్ఞాపకంగా వదిలేస్తున్నామా? అధ్యక్ష, తెలుగుతనం గర్వం గురించి చెప్పాలంటే అసలు ఈ రోజు మాత్రం చాలదు అధ్యక్ష. అసలు మన ఈ నీతి శిబిరం ఏం అడ్డంకులు లేకుండా 21 సంవత్సరాలుగా చక్కగా జరుపుకుంటున్నాం కదా. అంతేకాక మన తెలుగు పిల్లలు సెలవు రోజుల్లో కూడా మన నీతి శిబిరాన్ని వచ్చి పాల్గొంటున్నారు. దానికి మూల కారణం ఏమిటి? దీని వెనుక ఉన్న వారి తల్లిదండ్రులు కృషి మరియు మన సంఘాన్ని కృషి అధ్యక్ష. మన నీతి శిబిరాన్ని ప్రతి ఏడాది తప్పకుండా జరుపుకుంటున్నాము. దీని ద్వారా మనలో ఉన్న తెలుగుతనం ఇంకా పెరుగుకునే వెళ్తుంది. కానీ ఎలా అధ్యక్ష? ప్రతిపక్షం వారు మన తెలుగుతనం పోరాటంగానే ఉంది అని అంటున్నారు. అధ్యక్ష, ఇంకా మన తెలుగు సంఘం ప్రతి సంవత్సరాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి చెప్పుకుంటాం. ఉగాది సంబరాలు, బ్రహ్మోత్సవం మరియు సంక్రాంతి ఇంకా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఒక నిజం చెప్పాలి అంటే అప్పుడప్పుడు భారతీయులకి మన మీద అసూయ కలుగుతుంది. వాళ్ళకన్నా మనం ఇంకా ఘనంగా మన తెలుగు కార్యక్రమాలు జరుపుకుంటున్నామని. ప్రతి కార్యక్రమంలో మన వ్యాఖ్యాతలు ఎంతో సరళంగా తెలుగు మాట్లాడుతూ మన కార్యక్రమాలను నడిపిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, మలేషియా తెలుగు సంఘం విద్యార్థులు MTV.10 ప్రతి సంవత్సరం ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమాలతో మన ముందుకు వస్తున్నారు. అంత ఎందుకు అధ్యక్ష, ఈ వేదికలో ఇప్పుడు మనం వాడే భాష ఏం భాష? మన మాతృభాష గొప్పైన తెలుగు భాషే కదా. అంతెందుకు అధ్యక్ష, ఈ SPSR డిబేట్, SPSR వక్తృత్వ పోటీలో కలుసుకున్న అన్ని వక్తకులు మరియు మన వ్యాఖ్యాయితులు ఎంతో చక్కగా తెలుగులో మాట్లాడి మన కార్యక్రమాన్ని జరుపుతున్నారని మనమందరం చూస్తూనే ఉన్నాం కదా. ఇది చాలా అధ్యక్ష. తెలుగుతనం గర్వకారణమే అని చెప్పడానికి ప్రతి తెలుగు వారిలో కూడా ఈ గర్వం పుట్టుకుతూ వస్తుంది అని. ఇంతవరకు మేము అందించిన వాదనలను స్పష్టంగా చర్చించిన తర్వాత మాకు న్యాయమైన తీర్మానం ఇస్తారు అని ఎదురు చూస్తూ ధన్యవాదాలు. జై తెలుగు తల్లి, జై తెలుగు భాష, జై తెలుగు తల్లి. ఇప్పుడు ప్రతిపక్షం తరపు వక్త సోదరి కనిమూలి నవకుమారాన్ని ఆహ్వానిస్తున్నాము. మీకు ఇచ్చిన సమయం 2 నిమిషాలు. సభాపతి గారికి ధన్యవాదాలు. మా తెలుగు తల్లికి మణిపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మరొకసారి ఈ చర్చలో నేను మీను కలుస్తున్నాను. నేను హామీస్తున్నాను, ఈసారి గెలుపు ప్రతిపక్షం వారిదే. అందువల్ల మీరు ఓడిపోవడానికి ఓపికతో సిద్ధంగా ఉండండి. ఈ సభలో ఉన్న వారందరికీ మా ప్రభుత్వం వారు ఈనాటి అంశం గురించి చెప్పి ఉంటారు. కానీ అధ్యక్ష, మీకు తెలిసింది కదా, నీటి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉందో ప్రభుత్వం వారి వాదనలో వాస్తవం అంతే ఉందని. కాబట్టి ఈనాటి అంశం తెలుగుతనం గర్వకారణమా, పోరాటమా? సందేహం లేదు, తెలుగుతనం ఒక పోరాటమే. దీన్ని నిరూపించడానికి ఈరోజు నేను మీ ముందు నా 2 వాదాలను ముందు పెడుతున్నాను. నా మొదటి వాదం మన తెలుగు వారి యొక్క గుర్తింపు. మన దేశంలో హిందువులంటే అరబులు మాత్రమే మన ఆలోచనలకి వస్తుంది. తెలుగు భాష అనే ఒక భాష ఉందని వాళ్ళ ఆలోచనలకి రాలేదు. ఉదాహరణకి జనాభా లెక్క అంటే మలైలో బంచి అంటారు. మన దేశంలో 3,40,00,000 మంది ఉన్నారని ఈ చలాపలకులు తెలిపిస్తున్నాయి. అందులో 6 నుండి 7% వరకు హిందువులు ఉన్నారు. అందులో తెలుగువారు 1,20,00,000 మాత్రమే ఉన్నారు. అధ్యక్ష, తెలుగువారు చాలా తక్కువగా ఉన్న వల్ల చాలా మంది వారు తెలుగువారు అని
చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు. ఇంకా వాళ్ళు హిందువులమే అని కూడా గుర్తించి వదిలేస్తున్నారు. తెలుగువారం అని చాటడం కూడా కష్టమైతే ఇంకా ఇది పోరాటం కాకుండా గర్వకారణం అని ఎలా అంటున్నారు? తర్వాత మన తెలుగు వారి ఆచారాలు, తెలుగు సంప్రదాయం చూస్తే ఆడవాళ్ళు చీర కట్టినప్పుడు కుడివైపు కట్టుకోవాలి. ఎందుకంటే ఇది తెలుగు సంప్రదాయ ప్రత్యేక తెలుగు సంప్రదాయం. కానీ ఇప్పుడు ఉన్న రోజులో చాలా మంది తెలుగు వాళ్ళు ఫ్యాషన్ మరియు సాంఘిక మాధ్యమాల ప్రభావం వల్ల సంప్రదాయం ప్రకారం మారిపోతే ఉంటుంది. అదేవిధంగా సంప్రదాయం చూస్తే మగవాళ్ళు పంచె కట్టుకోవాలి. కానీ ఇప్పుడు చాలా మంది వాటిని పాటిస్తుంది తగ్గిపోతుంది. ఎందుకంటే సాధారణంగా కనిపించింది అరవోలు పంచె కట్టే విధానం. ఇది మా ప్రభుత్వం వారికి తెలియకపోయినా మీ అందరికీ అర్థమైపోతుంది అని నమ్మకంతో ధన్యవాదాలు. ధన్యవాదాలు సోదరి కనిములి. ఇప్పుడు చర్చ రెండవ దశకు చేరుకుంది. ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తమ వాదనను మరింత బలంగా వినిపించడానికి మరొకసారి ప్రభుత్వ పక్ష తరపు వక్త సోదరి వైదేహిని ఆహ్వానిస్తున్నాము. మీకు ఇచ్చిన సమయం 2 నిమిషాలు. అధ్యక్ష, మన ప్రతిపక్షం వారు చెప్పారు తెలుగు వారికి గుర్తింపు చాలా తక్కువ అయిపోయింది అని. అంటే జనాభా లెక్కలు చాలా తక్కువ ఉందంట. అధ్యక్ష, కోలాలంపూర్లో మన ఉగాది సంబరాలు చాలా ఘనంగా జరుపుకున్నాము. అది చాలా ఎక్కువ ప్రజలు పాల్గొన్న ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమానికి మన మలేషియా నాయకులు, మన ప్రధానమంత్రి గారు, మన ఉప ప్రధానమంత్రి గారు ఆ కార్యక్రమానికి వచ్చి పాల్గొన్నారు. అధ్యక్ష, మరి అధ్యక్ష, తెలుగు వారికి సరైన గుర్తింపు లేకుండానే మన మలేషియా నాయకులు మన తెలుగు వారి కార్యక్రమంలో వచ్చి పాల్గొన్నారు. అధ్యక్ష, అక్కడ మీకు గుర్తింపు రాలేదా ప్రతిపక్షం వారు? 2001లో అంతర్జాతీయ కార్యక్రమాలను జరిపినప్పుడు మన విద్యార్థులను పంపించారు. మరి అది కూడా గుర్తింపు లేకుండానే జరిగింది. అధ్యక్ష, మరి మన తెలుగు విద్యార్థులు క్షమించండి మరి మన తెలుగు విద్యార్థులు విషాద పరీక్షలు అయిపోయిన తర్వాత పత్రికలోనే వచ్చారు. అది కూడా గుర్తింపు లేకుండానే జరిగిందా అధ్యక్ష? ఇంకా మన తెలుగు వారు ఆచారాలు మారిపోయింది అని అన్నారు. కానీ మన ఈనాడు అందరూ కూడా మన ఆచరణ పాటిస్తున్నలాగే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సభలో ఉన్న వాళ్ళను చూసేటప్పుడు మీ ప్రతిపక్షం వారికి కనిపించలేదు అధ్యక్ష. అందరూ ఆచరణ పాటించే మన ఆచారాలు పాటించే మన పారంపర్య బట్టలు వేసుకుని వచ్చారు అని మరి మీరు చెప్పారు. ఇంకా మన ఆడవాళ్ళు, తెలుగు ఆడవాళ్ళు కుడివైపు చీర కట్టడం వచ్చి ఇప్పుడు చాలా మారిపోయింది అని. కానీ మీరు అందరూ కూడా కుడివైపునే కట్టి కూర్చున్నాం కదా ఈ సభలోను. కానీ ఇదే ఒక పెద్ద ఆధారం అయింది. ఎందుకంటే ప్రతిపక్షం వారు చెప్పిన వారే కుడివైపే కట్టుకుని కూర్చున్నారు. అంతేకాదు ఎంతో సభ్యంగా క్రమం తప్పక ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పంచమి రోజున ఉగాది సంబరాలు మనం జరుపుకుంటున్నాము. మరి ఎలా ఆచారాలు మరి ఎలా మన తెలుగు వారు ఆచారాలు పాటించడం లేదు, తగ్గిపోయింది అని మన ప్రతిపక్షం వారు ఇంత గట్టిగా చెప్తున్నారు. బహుశా మన ప్రతిపక్షం వారు ఉగాది సంబరాలు జరుపుకోరు కదా, అందుకే వారు అలా అంటున్నారు. ఇంతవరకు నా వాదాలు అంతే. ధన్యవాదాలు సోదరి వైదేహి. చివరిగా ఈ చర్చలో తమ ముగింపు వాదనలను వినిపించవలసిందిగా ప్రతిపక్షం తరపు వక్త సోదరి కనిములిని ఆహ్వానిస్తున్నాము. మీకు ఇచ్చిన సమయం 2 నిమిషాలు. మా ప్రభుత్వం వారు తెలుగు గొప్పతనం గురించి భావంతో మాట్లాడారు. కానీ భావం మాత్రమే గొప్పతనం కాదు, పరిణామం, ప్రయోగం మరియు భాష వాడకం ముఖ్యం. ప్రభుత్వం చెప్పిన విధంగా పండుగలు జరుపుకోవడం, సభలో నిర్వహించడం, తెలుగు అకాడమీలో ఉండడం అనేది గొప్పతనం, గొప్ప ప్రయత్నం.
అధ్యక్ష గారు, ప్రభుత్వం చెబుతుంది తెలుగుతనం గౌరవకారణమని. కానీ అధ్యక్ష, గర్వకారణం ఉపన్యాసంలో కాదు జీవితంలో ఉండాలి అని మా ప్రభుత్వం వారి కూడా తెలుసుకోవాలి. 20 సంవత్సరాలుగా సభలో అకాడమీలో ఉన్నాయి అంటున్నారు, కానీ 20 సంవత్సరాలు ఎంతమంది పిల్లలు తెలుగు చదువుతున్నారు అని లెక్క ఉందా? సంవత్సరాలు లెక్క కాదు అధ్యక్ష, ఫలం లెక్క. పండుగలు జరుగుతున్నాయి అంటున్నారు, కానీ వేదిక దిగిన తరువాత బడిలో కార్యాలయంలో పలుకలో తెలుగు లేదు. ఒక్క నిమిషం తెలుగు, మిగతా సమయం నిశ్శబ్దం. అధ్యక్ష, దీంట్లో తెలుస్తుంది మా ప్రభుత్వ వారు కూడా ఈ ఒక్క నిమిషాలు మాత్రమే తెలుగు వాడుతున్నారు. తెలుగు మా గుర్తింపు, దానిని కాపాడకపోతే రేపు చరిత్రలో మన తెలుగు వారికి తెలుగుతనం ఎప్పటికీ ఒక తెలుగు పోరాటమాగానే ఉంటుంది. అందువలన ఈరోజు నేనే ప్రతిపక్షం గెలుస్తున్నాను అని చెబుతూ తెలుగుతనం తెలుగు వారికి ఒక పోరాటమే అని చెబుతూ ధన్యవాదాలు. జై తెలుగు తల్లి. ఇప్పుడు ప్రభుత్వం తరపు చివరి వాదనను అందచేయవలసిందిగా సోదరి వైదేహిని ఆహ్వానిస్తున్నాము. అధ్యక్ష, తెలుగువాడిగా తెలుగు సమూహంలో పుట్టడమే ఒక గర్వకారణమే. దాని కాక మన జీవితమే తెలుగులోనే నిండిపోతుంది, అది కూడా ఒక గర్వకారణమే కదా. మరియు మన ప్రతిపక్షం వారు చెప్పారు 20 సంవత్సరాలుగా ప్రయత్నించేది ఏం లాభమని. ముందుగా అది 20 సంవత్సరాలు కాదు, 21 సంవత్సరాలుగా. ఈనాటి మన నీతి శిబిరంలో పాల్గొని ఇంతమంది పిల్లలు చూసి కూడా మీరు ఏం గర్వకారణమని అడుగుతారా ప్రతిపక్షం వారు? కాబట్టి ప్రతిపక్షం తరపు క్షమించండి, కాబట్టి ప్రభుత్వం తరపు మా వాదనలు స్పష్టంగానే ఉంది అని మళ్ళీ గుర్తు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై తెలుగు తల్లి, జై తెలుగు భాష, జై తెలుగు జాతి. ధన్యవాదాలు సోదరి వైదేహి. ఎంతో రసవత్తరమైన చర్చ జరిగింది. తెలుగుతనం మన గుండె నిండిగా గర్వమైతే అది కనుమరుగైపోకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యత. అదే మన పోరాటం. ఈ రెండు కలిసినప్పుడే తెలుగు జాతికి నిరంతర వైభవం సిద్ధిస్తుంది. ఈ చర్చలో పాల్గొని అద్భుతమైన వాదనలను అందించిన ఇద్దరి భక్తులకు మరియు మా పిలుపు మేరకు వచ్చేసిన న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు. జై తెలుగు తల్లి, జై తెలుగు జాతి, జై తెలుగు భాష.